స్వామి వివేకానంద గారు ఒకసారి విదేశీ పర్యటనలో ఉండగా, మీ దుస్తులు ఏంటి ఇలా ఉన్నాయి, ఇలా ఉంటే మిమ్మల్ని ఎవరు గౌరవిస్తారు అని ఎవరు అడిగారంట. దానికి సమాధానం ఇస్తూ ఆయన ఇలా అన్నారు అంట, మీ దేశంలో మనుషులు వేసుకునే దుస్తులను బట్టి గౌరవం ఇస్తారు ఏమో కానీ మా దేశంలో వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవం ఇస్తారు అని అన్నారు. ఇలా భారతదేశంలో ఉన్న రాజులు మంచితనాన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటిష్ వారు వ్యాపారం కోసం అంటూ దేశంలోకి ప్రవేశించి మనల్ని బానిసలుగా చేసుకుని దేశాన్ని 200 సంవత్సరాల పాటు మనల్ని పాలించారు. బ్రిటిష్ వారి పాలనలో దేశ ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ప్రశ్నించిన వారిని నడి రోడ్డు మీదే రక్తం వచ్చేలా శిక్షించేవారు. దేశంలో కనిపించిన విలువైన సంపద అంతా దోచుకున్నారు. ఎదురు తిరిగితే భారతీయుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. ఇలాంటి సమయంలో ప్రాణం ముఖ్యమా, దేశం ముఖ్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రాణం కంటే దేశమే ముఖ్యమని స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిన మహానుభావుడి వలనే ఈరోజు స్వాతంత్రం వచ్చింది. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు ప్రాణాలు కూడా కోల్పోయారు. హింసతో స్వాతంత్రం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఉద్యమం ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ వారిని ఎదిరించారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ ఇలా ఎంతో మంది పోరాట ఫలితమే మన స్వాతంత్రం. మనం గుర్తించిన స్వాతంత్ర సమరయోధులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. మన కోసం, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారు ఒక్కరోజు గుర్తు చేసుకోవడం కాదు, వారి పోరాట స్ఫూర్తితో మన దేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాం. నిజానికి మన దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, నిరంతరం కాపాడడానికి చాలా మంది సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటే, ఇంకా కొందరు శత్రు దేశాల్లో సైతం ప్రాణాలకు తెగించి మన దేశానికి కీలకమైన సమాచారం అందిస్తున్నారు. వీరందరూ ఇంత కష్టపడుతూ ఉన్నారు కాబట్టే మనం ఇలా ఏ అభద్రతా భావం లేకుండా ధైర్యంగా ఉన్నాం. అభివృద్ధి అంటే కేవలం సంపన్న దేశంగా ఎదగడమే కాదు, దేశ ప్రజల పట్ల బాధ్యతగా ఉండడం. సంపన్న దేశమైన అమెరికాలో గన్ కల్చర్ ఎలా పెరిగిపోయిందో రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ వాటిని ఆపడానికి ఆ దేశం తీసుకుంటున్న చర్యలు శూన్యం. కానీ భారతదేశంలో హింసను ప్రోత్సహించేవారు, హింసకు పాల్పడేవారు ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. అతిపెద్ద జనాభా కలిగిన మన భారతదేశంలో సామాన్యుడికి ఉండే స్వేచ్ఛ, స్వాతంత్రం ప్రపంచంలో మరెక్కడా లేదు అనే చెప్పాలి. ఈ స్వేచ్ఛను తప్పుగా వినియోగించుకునే వారు కూడా లేకపోలేదు. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు మాత్రమే, కానీ ఇప్పుడు 100 కోట్లకు పైమాటే. కాబట్టి అప్పుడు ఉన్న చట్టాలతో ఇప్పుడు పరిపాలించడం కూడా పాలకులకు కత్తి మీద సామి అనడంలో సందేహం లేదు. మరి అప్పటిలాగే మనల్ని ముందుండి నడిపించడానికి గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి వీరెవరూ లేరు కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ వారు ఉండే ఉంటారు. ఏ పని చేసినా దేశం కోసం చేస్తున్నాం అనుకుంటే చాలు. మనం నిజాయితీనే మన దేశాన్ని ముందుకు నడిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. జై హింద్.